తన చెల్లెలి శవాన్ని 6 నెలల పాటు ఇంట్లోనే పెట్టుకుని అన్నం కూడా పెట్టేవాడు. మీలో ఎవరైనా వీక్ హార్టెడ్ పీపుల్ ఉంటే దయచేసి ఈ వీడియోని స్కిప్ చేయండి. 2015 కోల్కతాలోని రాబిన్సన్ అనే ఒక స్ట్రీట్లో ఫ్లాట్ నంబర్ 14 నుంచి పొగలొస్తున్నాయని ఫైర్ స్టేషన్ కి కాల్ వస్తుంది. వాళ్ళు అక్కడికి వెళ్లి చూస్తే అరబింద అనే ఒక వ్యక్తి శవం కాలిపోతూ ఉంటుంది. తన కొడుకు అయిన పార్త తండ్రి శవం కాలిపోతున్నా కూడా అలాగే చూస్తూ నిల్చుంటాడు. ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్తే ఈ ఇంట్లో మొత్తం ముగ్గురుండేవారు. తండ్రి అరబింద, కూతురు దేబ్జాని, కొడుకు పార్తా. 2005లో అరబింద వైఫ్ అయిన ఆర్తి క్యాన్సర్ తో చనిపోతుంది. అది జీర్ణించుకోలేని వీళ్ళు ముగ్గురు ఇంట్లో నుండి బయటికి రాకుండా ఇంట్లోనే అలాగే ఉండిపోతారు. వీళ్ళ ముగ్గురుతో పాటు ఇంట్లో 2 కుక్కలు కూడా ఉండేవి. కొన్ని రోజుల తర్వాత అవి కూడా చచ్చిపోతాయి. ఆ 2 కుక్కలు చనిపోవడం వల్ల దేబ్జాని డిప్రెషన్ లోకి వెళ్లి అన్నం కూడా తినకుండా అలాగే ఉండిపోతుంది. కొన్ని రోజుల తర్వాత తను కూడా చనిపోతుంది. అక్క చనిపోయిన తన ఆత్మ ఇక్కడే ఉంటుందంటూ చచ్చిన శవానికి అన్నం పెట్టేవాడు పార్తా. కొన్ని రోజుల తర్వాత తన కూతురు కనిపించడం లేదని గమనించిన అరబింద తను కూడా బాత్రూమ్ లోకి వెళ్లి పెట్రోల్ పోసుకొని కాల్చుకొని చనిపోతాడు. ఇప్పుడు పోలీసులు వచ్చి పార్తాని తన మెంటల్ కండిషన్ బాలేదని హాస్పిటల్లో జాయిన్ చేస్తారు. తనకి మొత్తం క్యూర్ అయిన తర్వాత పార్తా కూడా తన తండ్రి ఎలాగైతే చనిపోయాడో బాత్రూమ్ లోకి వెళ్లి పెట్రోల్ పోసుకొని తను కూడా చనిపోతాడు. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.